ఈరోజు మా డీజీపీ గారి ఆదేశానుసారం మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ నర్సాపేటలో ఉన్నటువంటి ఎస్ఎస్ఎన్ కాలేజీలో సుమారు ఒక 300 మంది స్టూడెంట్స్ మరియు డ్వాక్రా మహిళలు, ఇతర మహిళలు, పట్టణంలో ఉన్నటువంటి ఇతర మహిళలు అందరితో ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముందుగా ఒక చిన్న ర్యాలీ చేస్తున్నాము. ఇవంతా ఎందుకు చేయాల్సి వస్తుందంటే మన రేపు 8th నాడు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే ఉంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహిళ కూడా తను రక్షించుకునే విధంగా మహిళలు ఈరోజు చూస్తే చాలా అగత్యాలు జరుగుతున్నాయి. చిన్న పిల్లల మీద అగత్యాలు జరుగుతున్నాయి. 5 సంవత్సరాల చిన్న మైనర్ బాలికను కూడా చాలా నీచంగా చేస్తున్నారు మూర్ఖంగా. సో ఇలాంటివన్నీ అవేర్ చేసేదానికోసం మరియు ప్రతి స్త్రీ కూడా తనకు తను స్వతహాగా రక్షించుకోవడము మరియు స్వతహాగా ఎదిగి ఒక మంచి పొజిషన్లో నిలబడేందుకు తను నిలబడడం ద్వారా తనకు ఒక చిన్న ఆదాయాల ద్వారా తను సొంత ఆదాయం వస్తే తనకి సొసైటీలో ఒక మంచి ఇది ఉంటుంది. అంటే భర్త దగ్గర ఒక గౌరవం కానీ, తల్లిదండ్రుల దగ్గర గౌరవం కానీ, సొసైటీలో గౌరవం కానీ ఏర్పడుతుంది. ఎప్పుడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఆటోమేటిక్గా రెస్పెక్ట్ అదే వస్తుంది. సో ఇవన్నీ కూడా వీళ్ళకి అవేర్నెస్ చేయడం కోసం మా దగ్గర ఆల్రెడీ శక్తి యాప్ తోటి మేము ఆల్రెడీ స్త్రీలందరికీ కూడా ఇవ్వడం జరిగింది. శక్తి యాప్ ఉపయోగించుకోవటం కానీ, అలాగే ఏ చిన్న ఆపద వచ్చినా సరే 112 కాల్ చేస్తే వితిన్ 5 minutesలో మా స్త్రీ శక్తి టీములు సపరేట్గా ఏర్పాటు చేసినాం. శక్తి టీములు వెళ్తాయి అక్కడికి. అదేవిధంగా ఇంట్లో సమస్యలు ఉన్నా సరే, ఆడపిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా, ఆడవారికి ఎలాంటి సమస్యలు ఉన్నా, కుటుంబ సమస్యలు ఉన్నా సరే వాటన్నింటిని కూడా పోలీస్ శాఖ తెలియజేసి పోలీస్ శాఖ వారి సహాయం తీసుకొని వెంటనే ఈ యొక్క సొసైటీలో మంచి రక్షణ కల్పించుకునే విధంగా తీసుకునే విధంగా మేము అందులో భాగంగా లేడీస్ అందరిని కూడా ముఖ్యంగా స్టూడెంట్స్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అవేర్ చేయడం కోసం ఈ వారం రోజుల కార్యక్రమాలు రోజుకొక కార్యక్రమం లెక్కన నిన్న వేరే కార్యక్రమం జరిగింది. ఈరోజు ర్యాలీ జరుగుతుంది. ప్లస్ వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ పెడుతున్నాం. అలాగే పిల్లలకి కరాటేలో శిక్షణ ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఈ శక్తి యాప్ ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే ఈ యాప్స్ వలన కొత్తగా వచ్చినటువంటి సోషల్ మీడియా యాప్స్ వలన ఎలా ఇబ్బంది పడుతున్నారు, ఏ విధంగా ట్రాప్లోకి వెళ్తున్నారు, ఇవన్నీ కూడా ఈ వారం రోజుల్లో వాళ్ళకి అవేర్ చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా అందరూ కూడా మహిళలంతా కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని పోలీసు వారికి సహకరించి మాకు తోడ్పడాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ.